ఈ రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా దమనీయంగా కూడా తయారైంది. హార్టికల్చర్ ఉద్యాన పంటలు పండించే రైతులు కావచ్చు, లేకపోతే ఇతర పంటలు కూడా పండించే రైతులు, ఇద్దరు రైతుల యొక్క పరిస్థితి కూడా చాలా దమనీయంగా కూడా ఉంది. దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా మన జిల్లాలో, అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారు. ఏదైతే ఉద్యాన పంటలు పండించే రైతుల్ని చాలా కూడా దినదినానికి కూడా ఈ జిల్లాలో భూగర్భ జలాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. మీటర్ల కొద్దీ కూడా తగ్గుతూ పోతున్నాయి. నిట్ట నిలువున ఈరోజు చెట్లన్నీ కూడా కొన్ని లక్షల రూపాయలు 10, 15, 20 సంవత్సరాల నుంచి పెంచిన చెట్లు తన కళ్ళ ముందరే నీరు అనేది కూడా లేకోకుండా ఎండిపోతూ ఉంటే, పసి పిల్లల కంటే కూడా ఎక్కువ చూసుకున్న ఈ చెట్లు ఎండిపోతుంటే వారి యొక్క పరిస్థితి చాలా దమనీయంగా కూడా ఉంది. కానీ వీరి పరిస్థితిని గురించి కానీ ఇతర పంటల పరిస్థితుల గురించి పండించే రైతుల గురించి కానీ ఈనాడు ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులు ఉదాసీనంగా కూడా ఉన్నారు. ప్రభుత్వము అలాగే వ్యవహరిస్తూ ఉంది. 3 మంత్రులు ఉన్నా, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నా రైతుల యొక్క పరిస్థితి అనేది కూడా ఎక్కడ కానీ లేదు. ముఖ్యంగా ఈ జిల్లాలో, మన అనంతపురం జిల్లాలోనే దాదాపుగా కూడా 22 మండలాల్లో కూడా భూగర్భ జలాలు అనేది కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా గార్లదిన్న మండలంలో కానీ యాడికి, పుత్తూరు, ఎల్లనూరు, కూడేరు, బెలుగుప్ప, బ్రహ్మసముద్రము, సెట్టూరు, ఇలాగ అనేక మండలాలు కూడా, బుక్కరాయ సముద్రము, 22 మండలాల్లో కూడా భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. ఒక 7-8 మండలాల్లో అయితే ఇంకా ఎక్కువ కూడా, అంటే ఈ గార్లదిన్న, యాడికి, పుత్తూరు, ఎల్లనూరు, కూడేరు, ఇవన్నీ పరిస్థితులు కూడా చాలా దమనీయంగా ఉన్నాయి. ఎవరు కానీ ఏ ప్రజాప్రతినిధి కూడా కనీసం వారి గురించి కానీ, లేకుంటే ఆ గ్రామాలలో పోయి పరిస్థితి కూడా కనీసం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఏదో రకంగా రక్షక తడులు కావచ్చు, లేకుంటే ట్రాక్టర్ల ద్వారా కూడా ఏమన్నా కూడా నీరు అనేది కూడా తోడి గతంలో ప్రభుత్వాలు చేసినట్టు అటువంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. నేను అనుకున్నాను 2002లో అనుకున్నాను, ఇదే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా అప్పుడుండే పరిస్థితుల్లో సింహాద్రిపురం మండలం కానీ పులివెందుల్లో ఒక దగ్గర అనేది కూడా బోర్లు లేపించి నీరు అక్కడి నుంచి కూడా ట్రాన్స్పోర్ట్కి చేసిన ఉదంతాలు కూడా ఎన్నో కూడా ఉన్నాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇతర వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కూడా రక్షక తడులు కూడా అందించాము. ఈ జిల్లాలోనే మేమంతా కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాము ఆ రోజు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి ఎక్కడ కానీ కనిపించలేదు. కనీసం వారి గురించి కూడా ఆలోచన చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఈ ఉద్యాన పంటల పరిస్థితి కాదు, కనీసం వీరు పండించిన దానికి కూడా, వీరు ఏదైతే ఉన్నారో దానిలకు కూడా మార్కెట్లో కూడా ఎక్కడ కానీ మార్కెటే లేకోకుండా పోయి, మొన్నటి వరకు కూడా రైతుల దగ్గర చీనాకాయలు ఉండేటప్పుడు మార్కెట్ అనేది కూడా లేదు. 28, 18, 22, 23 రూపాయల టన్నుకు అనేది ఉండేది. అది 2 షూట్లు కూడా ఇచ్చేవాళ్ళు ఒక లారీకి 10 టన్నులకు కూడా, అంటే 2 టన్నులు ఫ్రీగా తీసుకొని పోయే పరిస్థితి కూడా ఉండేది. ఇప్పుడు మార్కెట్లో మామిడి కాయలకు ఉన్నటువంటి కూడా తగ్గిపోయినాయి. ఒక 2-3 రోజుల నుంచి కూడా డ్రాస్టిక్గా పడిపోతూ ఉన్నాయి. ఇంకా అరటికి అవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ కానీ ఈ మార్కెట్లో ఇంటర్వెన్షన్ అనేది కూడా ప్రభుత్వం కూడా లేనిది. కేవలం దళారుల యొక్క మధ్యవర్తిత్వం వాళ్ళది కూడా ఎక్కువైపోయి వారికి ఆదాయం కొనుగోర్చడానికి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసేదానికే ఈరోజు ప్రభుత్వం కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా వారి దగ్గర నుంచి దండుకుంటూ ఈ జిల్లాలోనే ఎక్కడైతే ఉన్నారో మార్కెట్లు అనేది కూడా ఉన్నాయో, మార్కెట్ యార్డ్ కావచ్చు, లేకుంటే టమాటో మార్కెట్లో కావచ్చు, ఇక్కడ కూడా అన్ని మార్కెట్లు, అట్లా పులివెందులు కూడా మార్కెట్ ఇచ్చినా కానీ వీరే ప్రజాప్రతినిధులు కూడా వారి దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటూ వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తున్నారు. కానీ రైతుల గురించి మాత్రం, దీన్ని పండించిన రైతుల గురించి మాత్రం ఆలోచన చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి కూడా ఉంది. అలాగే ఈరోజు ఇతర పంటలు కూడా, ఈరోజు అనంతపురం జిల్లాలో తీసుకోండి, దాదాపుగా 8,48,000 ఎకరాలు
మనకి అనేది కూడా సాగు భూమి కూడా ఉండేది అనమాట. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి 2 ఖరీఫ్లు అయిపోయింది, 2 రబీలు కూడా అయిపోయినాయి. కానీ ఎప్పుడు పండించినా కూడా వాళ్ళకు గిట్టుబాటు ధర అనేది కూడా లేదు. ఇప్పుడు కూడా పరిస్థితి కూడా అట్లాగే ఉంది. మొక్కజొన్న 2400 రూపాయలు ఎంఎస్పి రేటు ఉంటే ఈరోజు 1550, 1600. అలాగే ధాన్యానికి అంటే వరి పండించిన దానికి కూడా ఈ రబీలో కూడా 2000 పైన అనేది కూడా ఎంఎస్పి అనేది ఉంటే ఈరోజు 1450, 1500 రూపాయలు కూడా ఇచ్చి కొనే నాతుడు కూడా లేడు ఈ జిల్లాలో కూడా. కళాల్లోనే ఉండిపోయాయి. కొద్దిగా భయపడుతున్నారు ఎప్పుడైనా చిటుకులు రాలుతాయేమో అని చెప్పేసి. మొక్కజొన్న పరిస్థితి అలా ఉంది, ధాన్యం పరిస్థితి ఎట్లుంది. దాదాపుగా వేరుశనగ పంటన్నా చూస్తామంటే 3500 నుంచి 4100 రూపాయలకు ఉండాల్సిన క్వింటాల్ది ఈరోజు కేవలం 2500, 2600 రూపాయలకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ జిల్లాలోనే మనం అంతా కూడా చూస్తున్నాం. ఎక్కడ కానీ లేదు, మళ్ళీ పంట కూడా లేదు. పోతే పోనీ ఇవన్నీ కూడా తగ్గినాయని చెప్పేసి కన్జ్యూమర్స్, వినియోగదారుల కన్నా కూడా ఏమన్నా ఉపయోగం ఉంటుందంటే వినియోగదారులు ఎక్కడికి పోయినా కూడా విపరీతమైన రేట్లు. వేరుశనగ నూనె అనేది కూడా ఎక్కడ కానీ రేటు ఎక్కడ కానీ తగ్గలేదు. ముందు కంటే కూడా వేరుశనగ కాయలు మాత్రమే తగ్గినాయి, రేటు తగ్గింది, కానీ కొనే రేటు కానీ వినియోగదారులు మాత్రం మార్కెట్లోకి పోతే ఎక్కడ కానీ లేదు. పళ్ళ రేటు కూడా అలాగే ఉంది. మామిడి తీసుకో, చీనా తీసుకో, ఏ పంట తీసుకున్నా కూడా, అరటి తీసుకో, ఏం తీసుకున్నా కూడా వినియోగదారులకు మాత్రం విపరీతమైన రేట్లు వచ్చి ప్రజలు కొనుక్కోవాలి. ఎక్కడ పోతుంది ఇది? దళారుల పాలవుతుందా? నేను అడుగుతున్నాను సూటిగా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ప్రజాప్రతినిధులను అడుగుతున్నాను. ప్రజలు ఎన్నుకోబడిన వారు, ప్రజలకు మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే, ఇంత పెద్ద ఎత్తున ఇస్తే ఎక్కడ కనీసం ఇంటర్వెన్షన్ ఎక్కడ కానీ కూడా లేకుండా ఉంది. ఇదే నేను పంజాబ్లో కూడా నిన్నో మొన్నో కదా ఒక మిత్రుడు అనేది కూడా ఒక మాతో పాటు అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. అతను నేను అడిగాను ఎట్లా చేస్తున్నా అంటే, ఏదో పుట్టపర్తికి వస్తానని చెప్తే, అడిగిన తర్వాత ఎలా ఉంది అని చెప్పినా అంటే, మొక్కజొన్న అక్కడ వచ్చి ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ 2400 రూపాయలతో కొంటా ఉన్నారు కాబట్టి 2500 లేకుంటే 2350 ఇలాగ దాన్ని కొంచెం దీన్ని బట్టి కొంటున్నారు. మార్కెట్లో కూడా మా గవర్నమెంట్ అనేది కూడా బాగా కూడా కొంటా ఉంది అని చెప్పినారు. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారతదేశంలో ఉండే ఇతర రాష్ట్రాల్లో కొంటా ఉంటే, ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ జిల్లాలో కేవలం ప్రకటనలకు మాత్రం పరిమితమవుతున్నారు. మేము కొంటాం 2400 అంటారు, వరి మేము కొంటామంటారు, కానీ ఎక్కడ కానీ కొనలేదు. ఊరికే పేపర్లో రాణించుకోవడానికి మార్కెట్లకు పోయినామంటారు శాసనసభ్యులు, కానీ వారు పోతానే మళ్ళీ మరుసటి రోజే మామిడి కూడా ఎందుకు తగ్గిందో నాకు తెలియదు. ఇక్కడే టమాటో మార్కెట్లో కూడా మళ్ళీ రేటు వెంటనే తగ్గిపోయింది. ఇదేమో నేను చెప్పింది కాదు, పేపర్లోనే వస్తుంది అందరికీ. ఎందుకు తగ్గుతూ ఉందని చెప్పి ఆలోచన చేసే నాతుడే లేడు ఇక్కడ. ఒక ప్రజాప్రతినిధి కూడా లేదు ఈరోజు కూడా. ఈ పరిస్థితి అనేది కూడా ఇక్కడంతా కూడా ఇలాగుంది. ఇది పోతే పోనీ ఇక్కడనే కానీ 2 ఖరీఫ్లు అయిపోయినాయి, 2 రబీలు అయిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ అనేది కూడా ప్రకృతి చిన్న చూపు చూసింది. జిల్లా రైతుల పట్ల కూడా అంతా కూడా వర్షం వచ్చేదంటే ఇన్ టైంలో రాకోకుండా ఒక తూరి ఎక్కువ రావడం, అకాలంలో రావడం, తర్వాత మంచి కాలం రాకోకుండా పోవడం, దానివల్ల వస్తే ఆ నష్టాన్ని గురించి గతంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేవారు ఇచ్చేవారు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ నాకు తెలిసేంత వరకు 2 ఖరీఫులు కానీ 2 రబీలో కానీ ఎక్కడ కానీ ₹1 కూడా ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి ఉచిత బీమా ప్రవేశపెడితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బీమా తిలోదారులు ఇచ్చేసి ఇప్పుడు కనీసం ఇన్సూరెన్స్ కూడా ఎక్కడ రాలేదు. ఇంత పెద్ద ఎత్తున నష్టపోతుంటే ఈ జిల్లాలో రైతులకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏది కానీ పరిస్థితి అనేది కూడా లేకోకుండా కూడా ఉంది. లాస్ట్ ఇయర్ రాలేదు, ఈ సంవత్సరం కూడా రాలేదు. ఇంత జరుగుతానే ఒక్క ప్రజాప్రతినిధి, 3 మంత్రులు ఉన్నారు. నాకు తెలిసేంతవరకు చాలా అరుదు. ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టరు మనవాడే, మన జిల్లా వాడే, బాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడే. అలాగే హెల్త్ మినిస్టర్,
వెల్ఫేర్ మినిస్టర్, 3 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం రైతాంగం గురించి, ఎందుకంటే ఈ జిల్లాలో రైతాంగమే ఎక్కువ మంది కూడా ఉండేది, కూడా అధిక శాతం కూడా జీవనం అని సాగిస్తూ ఉన్నారు. రైతులుగానో రైతు కూలీలుగానో వ్యవసాయం పైన ఆధారపడినారు. అంత పెద్ద యొక్క శాఖను గురించి ఈ జిల్లాలో సీరియస్గా ఈ 2 సంవత్సరాల్లో కనీసం ఇటువంటి టైంలో అయినా కూడా రివ్యూ చేసిన పాపాన పోలేదు ఈ అనంతపురం జిల్లాలో ఒక్కరు కూడా. ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తమ మాటలకు పరిమితమవుతున్నాడు. 3 నెలల కూతురి 4 నెలల కూతురి ఈరోజు కలెక్టర్లతోనూ ఎస్పీలతో కూడా రివ్యూ చేస్తూ ఉన్నాడు. పత్రికల్లో పెద్దగా రావడానికి, అంటే ఆకర్షించడానికి, చదువుకోవడానికి, ఏమో చేస్తాన్నట్టుగా నటించడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు పరిమితమవుతున్నాడు తప్ప గట్టిగా ఏదో కలెక్టర్ల పైన మాట్లాడి ఎప్పుడైనా కానీ లోతుగా కనీసం ఇటువంటి జిల్లాలో, కరువుకు నిలవైన అనంతపురం జిల్లాలో, ఇటువంటి జిల్లాలో పరిస్థితులైనా ఒక్కనాడైనా కూడా రివ్యూ చేసినావా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము అడుగుతున్నాం జిల్లా రైతాంగం తరపున. అటు ఉద్యాన పంటల రైతుల గురించి కానీ, లేకపోతే ఇతర పంటల రైతుల గురించి కానీ మీరు ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంఎస్పీ రేట్లు వస్తున్నాయా లేదా, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఉందా లేదా, ఏం జరుగుతుందని చెప్పేసి ఒక్కనాడైనా నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతున్నాను. నిన్న కూడా సీరియస్గా ఏదో అన్ని విషయాలు మాట్లాడినాడు, కానీ రైతుల విషయం గురించి మాత్రం ఎక్కడ కానీ మాట్లాడలేదు ఇంతవరకు కూడా. అధికారులు పట్టించుకోలేదు. ఈ పొద్దు భూగర్భ జలాలు కూడా ఉన్నాయే. ఒకప్పుడు హంద్రీ నీవా వచ్చిన తర్వాత కేవలం 25 టీఎంసీలు మాత్రమే, లేకపోతే 20 టీఎంసీలు వచ్చినప్పుడు కూడా మేం ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఇదే. కానీ 2000 నాకు తెలిసేంత వరకు 2014 లేకపోయినా 2016 నుంచి 15 నుంచి కూడా అంతో ఇంతో చెరువులు నింపేవారు. నిన్న మేము ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఉన్నప్పుడు ఎంతో సుదీర్ఘంగా ఉండి లోకలైజ్ కానీ అనంతపురం లాంటి చెరువులు కూడా నింపాం మేము అనేది కూడా. కానీ ఈరోజు హంద్రీనీవా నుంచి 51 టీఎంసీలు తీసుకొచ్చినామంటారు. 29 టీఎంసీలు 30 టీఎంసీలు వచ్చినాయి. మొత్తం 82 టీఎంసీలు చరిత్రలో రాలేదని చెప్పుకుని భుజాలంతా కూడా కొట్టుకొని దొమ్మలు కొట్టుకొని గట్టిగా అరుస్తున్నారు ప్రజాప్రతినిధులు, మంత్రులు. సంతోషమే వస్తే ఎక్కడ పోయాయి నీళ్ళు? ఒక చెరువైనా నింపారా? చెరువు నింపింటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేసింది? భూగర్భ జలాల పరిస్థితి. గాలిదిన మండలంలో ఉండే చెరువులు నింపారా? యాడికి దగ్గర ఉండే చెరువులు నింపారా? పడితే మన రాప్తాడ్ దగ్గరలో ఉండే చెరువులు కంప్లీట్గా నింపింటే అక్కడ ఎందుకు పరిస్థితి ఇలా అంతా వచ్చేసింది? పుట్లూరు చెరువు, సుబ్బరాయ చెరువు, ఇవన్నీ కూడా నింపారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాగే పామిడి మండలంలో ఉండే చెరువులు నింపారా? గుత్తిలో నింపారా? నింపింటే భూగర్భ జలాలు ఇంత డ్రాస్టిక్గా ఎందుకు తగ్గిపోయాయి ఈరోజు ఈ జిల్లాలో? ఆత్మపరిశీలన చేసుకోండి మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, జిల్లాలో ఉండే అధికారులు అందరూ కూడా. ఇదేదో నేను ఒకనే చెప్పేది కాదు. మీకు అసలు ఈ జిల్లాలో ఉన్న రైతాంగం యొక్క పరిస్థితి ఈరోజు కళాల్లో ఉండే మొక్కజొన్న కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, అలాగే హార్టికల్చర్ అంటే ఉద్యాన పంటలు చేసుకున్న ఎలా ఎండిపోతాను నేను ఒక్కనే కాదు, అన్ని పత్రికలు రైతుల కోసే కాదు, మీకంతో ఇంతో సపోర్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని సమర్థించే పత్రికల్లో కూడా వాళ్ళ యొక్క ఘోష కూడా మీకు వస్తా అంటే వినపడలేదా? ఈ జిల్లాకు చుట్టచూపుగా వస్తున్నారు మంత్రులు. అసలు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతున్నారో, లేకపోతే వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఇదే ఉరవకొండలో, బెలుగుప్పలో లేవు, కూడేరులో లేవు, అలాగే ఇక్కడ తాడిమర్రిలో కూడా ఇక్కడ లేవు. మంత్రుల దగ్గర కూడా ఈ పరిస్థితి ఉంటే మీరు ఊరికి కేవలం మేమేదో ఒకటో రెండో మేము మాట్లాడితే చాలు మమ్మల్ని విమర్శిస్తున్నారు. కానీ మీకు సపోర్ట్ చేసే పత్రికలే ఈరోజు భూగర్భ జలాల పరిస్థితి, ఉద్యాన పంటలు పండించే వాళ్ళకి పరిస్థితి, ఆ రేట్ల పరిస్థితి వస్తా అంటే మీకు అసలు మీకు కళ్ళు కనపడలేదా? చదువుకోలేరా? పోతే కనీసం చెప్పేటి ఉన్నా వినపడలేదా? మీకు చెప్పండి. కన్నుండి కబోదుల మాదిరి
చెవిటి మాదిరి ఎందుకు వ్యవహరిస్తున్నారు ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు వీళ్ళందరూ కూడా? కొంతమంది అసలు 2 ఏళ్ళైంది ఈ సంవత్సరం వచ్చేసి దాదాపుగా కూడా. ఈ 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా కరోనా నుంచి ఈ జిల్లాలో ఎక్కడ కానీ వలసలు లేవు. రైతులు కానీ రైతు కూలీల యొక్క వలసలు తన జీవనోపాధి కోసం జిల్లాను విడిచిపెట్టి గ్రామాలు కూడా విడిచిపెట్టిన పరిస్థితి అనేది కూడా లేదు. మళ్ళీ కూడా ప్రారంభమైనాయి. ఎన్నికల సమయంలో అంటే 2 సంవత్సరాల కిందట ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్క రైతుకు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి బహిరంగ ప్రకటించారు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో 70 మంది రైతులు ఆ యొక్క ఆత్మహత్యలు అనేది కూడా చేసుకున్నారు. ఇదేదో నాది కాదు, 70 మంది పైన. 24 ఈ ప్రభుత్వం జూన్లో వచ్చిన తర్వాత 70 మంది రైతులు, ఇవన్నీ నేను ఏదో ఇచ్చింది కాదు, కలెక్టర్ ఆఫీస్ నుంచి అధికారికంగా తీసుకునేది, పేర్లతో సహా గ్రామాలతో సహా కూడా ఉన్నాయి. కేవలం అంటే జిల్లాలు విడిపోయిన తర్వాత నేను చెప్పేది. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ప్లస్ 3 మండలాల్లో కలిపి 70 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి 7 లక్షలు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు వెళ్ళేది. కలెక్టర్ కూడా రిపోర్ట్ రాశామని. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఏమి చెప్పండి ఉపాధి మీ రివ్యూలో ఏం చేశాయి? మీ కలెక్టర్లతో మీరు నిజంగా కూడా చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు? అసలు ఇంత పెద్ద జిల్లానే, వ్యవసాయం పైన ఆధారపడిన జిల్లాలోనే జిల్లాకు ఒక జాయింట్ డైరెక్టర్ 5 నెలలు పైన అయింది, రిటైర్డ్ అయిపోయి. ఆమె ఉమామహేశ్వర్ రిటైర్డ్ అయిపోయి డిసెంబర్, నేను అనుకున్నాను 2025 డిసెంబర్లో రిటైర్డ్ అయిపోయింది. డిసెంబర్ చివరిలో 5 నెలలు అయింది. ఒక్క జేడీని మాత్రం నియమించుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అంటాను. ఇంతకంటే సిగ్గుపడాల్సింది ఏమైనా ఉందా అని చెప్తున్నాను. గత సంవత్సరం విత్తనాలు ఇకపోతుంది, ఇదిగో అదుగో అని చెప్తే సీజన్ అయిపోయినాక మళ్ళీ మీరు వేరుశనగ ఇచ్చి కనీసం ఈ సంవత్సరమైనా ఇస్తారేమో అనుకుంటే ఇంకా 22 రోజుల్లో 25 రోజుల్లో, అంటే ఈరోజు 9వ తేదీ, జూన్ 1వ తేదీ నుంచి సీజన్, ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఎన్నిసార్లు వేరుశనక్కాయలు అత్యధికంగా పండించేది అంతే, పోయింతురంటే ఇవ్వకపోతుంది. ఒక ప్రణాళిక ఏమైనా కూడా రూపొందించుకున్నారా? ఎంత సబ్సిడీ ఇస్తారు? మన ఏదో పిలిస్తే ఇదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము సప్లై చేయలేమని చెప్పి ఏజెన్సీలు చేతులు ఎత్తేసాయి. ఇంతవరకు మేము గత 2 సంవత్సరాల నుంచి మేము సప్లై చేసిన దానికి మాకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అటువంటి పరిస్థితుల్లో మేము అనేది కూడా విత్తనాలు సప్లై చేయలేమని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమి కానీ ప్రత్యామ్నాయం కానీ ఎలా చేయాలని కానీ సీరియస్గా ఎవరు కానీ అధికారులు కావచ్చు, వీరు కావచ్చు, ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ కానీ అసలు ఒక ప్రణాళిక రూపొందించుకోలేదు. కనీసం వాళ్ళు చర్చించుకోలేని పరిస్థితి జిల్లాలో. పోయిన ఖరీఫ్లో యూరియా అనేది కూడా బ్లాక్లో అమ్ముకుంది. వాళ్ళపైన ఒక ఎంక్వైరీ అనేది కూడా వేసింది, రిపోర్టు కూడా ఇచ్చేసినారు. నాకు తెలుసు అనధికారికంగా, మాకే కదా అందరికి కూడా తెలుసు, పత్రికా విలేకరులకు తెలుసు, జనానికి అంతా కూడా తెలుసు. కడక్ అనేది కూడా డీలర్ల దగ్గర కూడా పోకుండా మెయిన్ డీలర్ దగ్గర నుంచే యూరియా పక్క మార్కెట్లోకి వెళ్ళిపోయింది, ఇతర జిల్లాలకు పక్క మార్కెట్లోకి పోయిందని చెప్పి అన్ని పత్రికలు రాశాయి. రిపోర్ట్ కూడా అలాగే వచ్చేసింది. కానీ ఆ రిపోర్ట్ తొక్కిపెట్టారు. ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయా, ఆయమ్మ జేడీ రిటైర్డ్ అయిపోయారు. ఒక జేడీని వేసుకోవాలంటే వాళ్ళే ప్రజాప్రతినిధులు, వీడు అవినీతిపరుడు, వాడు అవినీతిపరుడు, వాడు మంచోడు, ఈడు మంచోడు, ఇట్లాగే జరుగుతూ ఉంది. లేకపోతే 15 రోజులు రిటైర్డ్ అయిన వాడిని, లేదు ఎవరినో ఇన్ఛార్జ్ ఇస్తే వాడు కూడా వద్దని చెప్పేవాడు. అసలు ఎంత అగమ్య గోచరంగా ఉంది అసలు జిల్లా పరిపాలన. అసలు అంతెందుకు ఈరోజు ముందస్తుగానే
స్పిక్ యూరియా, చాలా డిమాండ్ ఉన్న యూరియా కేంద్ర ప్రభుత్వం అనేది కూడా రిలీజ్ చేసింది ఈ జిల్లాలో. వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఈ రైతు సేవా కేంద్రాలకు పోవాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ జిల్లాలో ఉండే అధికారులకు కూడా, ఏ రైతు సేవా కేంద్రంలో అసలు నిజంగా కూడా యూరియా ఉంది? ఎందుకంటే ఇంకా ఎక్కడ పంటలు అనేది వేయలేదు. ఇది కూడా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యేదానికి ముందస్తుగా వాళ్ళ దగ్గర స్టాక్ పెట్టారు, అప్పుడే వెళ్ళిపోయింది. రైతు సేవా కేంద్రాలకు పోకుండా రైతు సేవా కేంద్రాలకు పంపిస్తామని చెప్పి రాసుకొని, రికార్డు రాసుకొని ఈరోజు బ్లాక్ మార్కెట్కి కూడా తరలిపోయినాయి ఈ జిల్లాలో. ఎవరు కానీ చెక్ చేసేవాళ్ళు లేరు. అధికారుల యొక్క ఒత్తాసు లేకపోతే, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క ఒత్తాసు లేకపోతే, వారికి ప్రజాప్రతినిధుల ఒత్తాసు లేకపోతే ఎలా పోతాయి చెప్పండి? ఇంకా పంటలు కూడా వేయలేదు. చూపిమని చెప్పి నేను ఎప్పుడు చెప్తాను ఎంత వచ్చింది ఈ జిల్లాకి యూరియా, ఏ ఏ సేవా కేంద్రాల్లో కానీ ఎక్కడెక్కడ ఎంత నిల్వ ఉంది. ఒక కమిటీ వేసుకోమను మీరే, వాళ్ళే కావాలంటే, మేము కూడా రాము, కావాలంటే పత్రికా విలేకరులను పిలుచుకోమని చెప్పండి, చూపించండి. ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ జిల్లాలో ఉన్న అధికారులను కోరుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ప్రజాప్రతినిధులను కోరుతున్నాను, రివ్యూ చేయండి, ఆదుకోండి. ఈరోజు వెంటనే కూడా రైతాంగాన్ని కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా వెంటనే కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సింది కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, రిలీజ్ చేయండి. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వండి, అందరికి ఇవ్వండి. ఈరోజు రక్షక తడువులు ఇచ్చి ఈ ఉద్యాన పంటల్ని, అంటే ఉద్యాన యొక్క చెట్లను ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో పిల్లోల కంటే కూడా కష్టం కూడా ఇవంతా కూడా బతికించుకున్న ఈ దీని గురించి రక్షించండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు వెంటనే కూడా చేయండి. రాజకీయాలు మళ్ళా చేసుకుందరు, మీ ఆదాయాలు, మీ వ్యాపారాలు, మీ రాజకీయాలు మీ అన్నీ చేసుకుందరు. మీరు కేవలం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్నో, లేకపోతే జగన్మోహన్ రెడ్డినో, లేకుంటే మా ఇట్లా వాళ్ళు ఏదైనా కానీ అడిగితే, ఇవన్నీ అడిగితే మమ్మల్ని విమర్శించేదో, ఇంకా మీకు సిగ్గు కనిపించలేదా అని అడుగుతా ఉన్నాను. ఈ జిల్లాలో ఇంకా మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి 2 సంవత్సరాలు అయింది. ఇంకా ఉండేది కూడా 3 సంవత్సరాలు కూడా ఉండరు. 2.5 సంవత్సరం వస్తే మళ్ళీ ఎన్నికలే, సగం కాలం అయిపోతుంది. ఇంకా కూడా మీరు గతాన్ని గురించి చేస్తారా? మీకు బాధ్యత ఉంది. ఇంకా గతంలో జరగలేదు, గతంలో ఇవన్నీ జరగలేదు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. మీకు నిజంగా కూడా మీకు ధైర్యం ఉంటే చెప్పండి, బహిరంగంగా చెప్పండి. ఇవన్నీ అడగండి. ఒక తూరి చెరువులు కూడా నింపడానికి కూడా సీరియస్గా కూడా ఆలోచన చేయండి. ఒక ప్రణాళిక రూపొందించుకోండి. రాజకీయాలని విడిచిపెట్టి ఈరోజు మన రైతాంగాన్ని, ఈ జిల్లాలో వ్యవసాయాన్ని బతికించడానికి ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను.